హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీసుధా. శ్రావణ మాసంలో ఒక్కసారైనా ఈ దీపారాధన చేయండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ దీపారాధన చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు అనేది ఉంటాయి. అది కామాక్షి అమ్మవారు దీపము, అలాగే ఐశ్వర్య దీపము, ఉప్పు దీపము. ఈ రెండు దీపాలను శ్రావణంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ ఖచ్చితంగా చేసి చూడండి. ఆ ప్రయోజనాలు అనేది మీకే తెలుస్తాయి. ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి. ఈ మంగళవారం అలాగే శుక్రవారంలో ఒక్కసారైనా ఈ దీపారాధన చేసి ఆ ప్రయోజనాలని ఖచ్చితంగా మీరు కూడా పొందండి. ఆ అమ్మవారి అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీకు కూడా అందుతాయని ఈ వీడియోని మీకు అందరికీ షేర్ చేశాను అనమాట. ఇప్పుడు మనము ఈ పూజను ఎలా చేయాలి, అలాగే అమ్మవారి పూజ, అలాగే కామాక్షి దీపాన్ని ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అలాగే ఒక లైక్ కూడా చేయండి. ఇప్పుడు మనం పూజ అనేది చూద్దామండి. ఇప్పుడు మనము అమ్మవారికి పీఠం కోసం ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలండి. మనము దేవుని గుడిలోనైనా చేయొచ్చు. ఒకవేళ దేవుని గుడిలో వీలు కాని వాళ్ళు సపరేట్గా ఒక పీఠం వేసుకొని ఈ పూజను అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఈ శ్రావణంలో వరలక్ష్మి వ్రతం రోజైనా ఈ వరలక్ష్మి వ్రతం కలశం లేని వాళ్ళు కూడా ఈ పూజను అనేది చేసుకోవచ్చు అండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ సపరేట్గా పీఠం వేసుకొని అమ్మవారికి బొట్లు పెట్టేసుకొని ఆ పీఠం మీద ఎర్రటి వస్త్రాన్ని పరిచి తర్వాత అమ్మవారికి ఫోటోకి పూలదండను వేశాను. ఇప్పుడు మనము కామాక్షి అమ్మవారిని బొట్లు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా అమ్మవారికి మనము కామాక్షి అమ్మవారికి బొట్టు వెనక సైడ్ కూడా పెట్టుకోవాలండి. అలాగే ముందు సైడ్ కూడా ఇలా పెట్టేసుకొని అమ్మవారిని అలంకరించుకొని రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు అమ్మవారికి కూడా వరలక్ష్మి అమ్మవారికి కూడా బొట్టు పెట్టుకొని ఇప్పుడు మనం ఏ పూజ చేసినా వినాయకుని కూడా పూజించాలండి మొదటగా. అందుకే వినాయకునికి కూడా బొట్లు పెట్టేసుకొని వినాయకుని కూడా సిద్ధంగా రెడీగా పెట్టానండి. ఇప్పుడు మనము పూజను అనేది మొదలు పెడదాము. ముందుగా అమ్మవారి ఫోటో పక్కకు నేను ఆవుదూడ బొమ్మల్ని పెట్టుకున్నాను. తర్వాత పసుపు కుంకుమ అనేది పూజలో ప్రధానమైనది కాబట్టి పసుపు కుంకుమను అటువైపు ఇటువైపు పెట్టుకొని అష్టదళ పద్మాన్ని వేస్తున్నానండి. పీఠం మీద మనము అష్టదళ పద్మాన్ని వేసుకొని పసుపు కుంకుమను వేసిన తర్వాత అమ్మవారి కోసం ఒక చిన్న పీటను పెట్టేసుకొని దాని మీద ప్లేటును సిద్ధంగా చేసుకొని ఇలా అమ్మవారిని రెడీ చేసి పెట్టానండి. తర్వాత వినాయకుడిని కూడా అక్కడిని ఒక పక్కకు పెట్టేసుకొని కుందులు రెడీగా పెట్టేసుకొని తర్వాత మనం ముందుగా వెలిగించుకోవాల్సిన దీపం ఉప్పు దీపం కదండి. ఇప్పుడు ఈ ఉప్పు దీపాన్ని మనం ఎలా వెలిగించుకోవాలో చూద్దాము. నేను ముందుగానే ఉప్పు దీపం కోసం ప్లేట్ రెడీ చేసుకొని కుందులను కూడా మట్టి ప్రమిదలోనే ఉప్పు వేసానండి. ఈ ప్రమిదను అనేది ఇలా అలంకరించుకున్నాను అనమాట. ఇలా ఉప్పు పోయడానికి ప్రమిదను రెడీగా చేసుకొని దీన్ని ముందుగా పెట్టేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనము ఉప్పుని అనేది 3 పిడికలుగా పోసుకోవాలండి. చేతితోటి గుప్పు నిండా పట్టుకొని 3 పిడికల ఉప్పును మనము దీంట్లోకి వేసుకోవాలన్నమాట. ఇలా మనము అమ్మవారి అనుగ్రహం కోసం ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం ద్వారా సకల సంపదలు అనేది చేకూరుతాయి. సంపద కోసం మనము
అప్పులు అలాగే ఇబ్బందులు ఉన్నవారికి ఈ ఐశ్వర్య దీపం చాలా ముఖ్యంగా వెలిగించుకోవాల్సిన దీపం అండి. ఈ దీపాన్ని మనము తెల్లవారు గంటల ఉదయం సూర్యోదయానికన్నా ముందు కానీ లేదంటే సాయంత్రం సమయంలో అయినా వెలిగించుకోవచ్చు అన్నమాట. మనకు డబ్బులు అనేది వృధా ఖర్చు అలాగే సంపద చేకూరకుంటే అలాగే వ్యాపార స్థలంలో కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు అండి. వారంలో ఒక్కరోజైనా లేదంటే నెలలో ఒక్కరోజైనా మంగళవారం కానీ శుక్రవారం కానీ పూజా మందిరంలో మనం ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత మనం ఈ ఉప్పును అనేది అలాగే ఉంచి పైన ఒత్తులను మార్చుకుంటూ దీపాన్ని వెలిగించుకొని మళ్ళీ వారం మనం ఈ ఉప్పుని మళ్ళీ చెట్ల పొదల్లో కానీ లేదు వీలు కుదిరిన వాళ్ళు సింకులో అయినా వాటర్ పోసి ఆ ఉప్పును వదిలేసేయాలి. అప్పుడు మళ్ళీ మనము వేరే ఉప్పు వేసుకొని మళ్ళీ అదే ప్రమిదలతో దీపం అనేది ముట్టించుకోవచ్చు అండి. వారంలో ఒకసారి అలాగే ఉంచుకొని దీపారాధన అనేది చేయొచ్చు. ఇప్పుడు నేను కామాక్షి దీపాన్ని కూడా అలంకరించుకుంటున్నాను. ఒక పీట వేసుకొని ఆ పీఠం పైన కామాక్షి దీపం ప్లేట్ని 5 తమలపాకులతోటి బొట్లు పెట్టేసుకొని అమ్మవారిని రెడీగా పెట్టుకున్నాను కదండి. దీపాన్ని అక్కడ పెట్టేసుకొని ఈ దీపాన్ని కూడా వెలిగించుకోవాలన్నమాట. అసలు ప్రతి ఇంట్లో కామాక్షి దీపాన్ని కూడా వెలిగించాలండి. ఈ కామాక్షి దీపాన్ని వెలిగిస్తే గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది. ఎందుకంటే ఈ కామాక్షి దీపం మంగళ వస్తువుల్లో ఒకటి కావడం అనేది విశేషం అన్నమాట. కామాక్షి దీపాన్ని రోజు వెలిగిస్తే కూడా ఐశ్వర్యం అనేది పెరుగుతుంది, దారిద్ర్యం అనేది కూడా దరిచేరదనమాట. మనం కామాక్షి దీపారాధన చేయడం ద్వారా కామాక్షి అమ్మవారిని పూజించడంతో సమానం అన్నమాట. చాలామంది వాళ్ళ ఇళ్ళల్లో కామాక్షి దీపం అనేది కులదేవతగా పూజిస్తారు. ఈ సర్వదేవతల శక్తి అనేది ఇచ్చేటువంటి తల్లే కామాక్షిదేవి. ఈ అమ్మవారిని మనం పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. కామాక్షి దీపాన్ని వెలిగించి ఒక్క ఒత్తి అన్న వేసి నువ్వుల నూనెలో దీపారాధన వెలిగించుకోవచ్చు. లేదు అంటే అదేవిధంగా మనం లక్ష్మీ తామర ఒత్తులని కూడా ఉంటాయండి. ఆ కామాక్షి దీపంలో పెట్టానే మనము పూజ చేయడం వల్ల మంచి అష్టైశ్వర్యాలు అనేది కలుగుతాయి. ఇప్పుడు నేను ఈ దీపారాధన మొత్తం ఏకవత్తి హారతితోటి దీపారాధన చేసుకుంటున్నాను అండి. ఇలా ఏకవత్తి హారతితోటి దీపారాధన చేసిన తర్వాత మనము అగరబత్తీలను కూడా వెలిగించుకొని ఈ అగరబత్తీలను కూడా అమ్మవారికి చూపించిన తర్వాత ఇలా అమ్మవారికి అగరబత్తీలతోటి వెలిగించిన తర్వాత ముందుగా మనము ఏ పూజ చేసినా వినాయకుడిని పూజించాలి కాబట్టి ముందుగా మనము వినాయకుని అష్టోత్తరం చదువుకొని అక్షింతల్ని కానీ పువ్వులను కూడా వేసుకోవచ్చండి. నేను ఇప్పుడు అక్షింతలను వేస్తూ వినాయకుని 108 నామాలను చదివానండి. ఇప్పుడు ఇలా 108 నామాలన్నీ వినాయకుని పూజ అంతా చేసిన తర్వాత మనం అగరబత్తులతో ధూపం అనేది చూపించిన తర్వాత మనము వినాయకుడికి తాంబూలం అనేది పెట్టుకోవాలండి. 2 ఒక్కలు 2 తమలపాకులు ఒక పండును నైవేద్యంగా పెట్టేసుకొని వినాయకుడికి పెట్టిన తర్వాత ఇప్పుడు మనము అమ్మవారికి పూజ అనేది ఖచ్చితంగా అష్టోత్తరం అనేది చదువుకోవాలండి. నేను ఇక్కడ పువ్వులను చూపిస్తున్నాను కదా, ఈ పువ్వులు అనేటివి మనం 108 నామాలను ఈ పువ్వులతోటి చదివేసుకోవాలి. వరలక్ష్మి అమ్మవారు లక్ష్మీ అష్టోత్తరం అన్నమాట. ఇలా మనం ఉప్పు దీపం కామాక్షి దీపం పెట్టుకున్నప్పుడు అష్టోత్తరము కుంకుమార్చనతో కానీ అలాగే పూలతోటి కానీ లేదు అంటే అక్షంతలతో అయినా చేసుకోవచ్చండి. ఇలా అష్టోత్తరం మొత్తం చదివేసుకోవాలి. ఇప్పుడు మనము బెల్లం నైవేద్యంగా పెట్టాలండి ఉప్పు దీపం పెట్టించినప్పుడు. అలాగే కామాక్షి దీపానికి కూడా బెల్లం నైవేద్యంగా పెట్టి అమ్మవారికి పండ్లను ప్రసాదంగా అమ్మవారికి పండ్లను ఒక ప్లేట్లో తీసుకున్నాను.
ఇవి కూడా నైవేద్యంగా పెట్టేసుకొని ఏకవతి హారతితోటి ఏకహారతిని అమ్మవారికి ఇలా చూపించిన తర్వాత పంచహారతిని కూడా వెలిగించుకొని ఇలా అమ్మవారికి హారతి అనేది ఇవ్వాలి. ఆ తర్వాత మనము కర్పూరంతో కూడా అమ్మవారికి హారతిని వెలిగించుకోవచ్చు. ఇలా అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత మన పూజ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఈ పూజ అనేది ఈ శ్రావణంలో మీరు చేయండి, అలాగే మంచి ఫలితాలను పొందండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు, అలాగే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై ఛానల్.